హాయ్ అండి సతీష్, ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నా. ఈ ఓటింగ్ వీడియో గురించి అనలైజ్ చేసే ముందు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు, అసలు ఎన్ని రకాలుగా ఓటింగ్లో ట్విస్టులు ఉండబోతున్నాయి, ప్రధానంగా ఫ్యామిలీ వీక్, అట్లాగే ఇంకోటి ఏంటంటే సపోర్టింగ్. నామినేషన్లో ఉన్న వాళ్ళకి నామినేషన్లో లేని వాళ్ళ ఓట్లు షేర్ అవ్వడం వల్ల మొత్తం గేమ్ చేంజ్ అవుతుంది. ఎందుకు మరి ఇట్లా జరుగుతుంది, ఎవరు డేంజర్ జోన్లోకి వచ్చారు, క్లారిటీ ఇచ్చే ముందు అసలు ఇన్ని రోజులు ఏమైపోయారు సార్, ఎక్కడికి వెళ్ళిపోయారు సార్, అసలు వస్తారా రారా, అసలు రాడు అని చాలామంది చాలా కామెంట్లు పెట్టారు. ఇప్పటికే 2 వీడియోల్లో చెప్పాను, ఇంతకుముందు జర్నలిస్ట్ సదస్సులో ఒకటి, న్యూస్ బాల్ ఒకటి. ఈ వీడియోలో మరొకసారి దాని గురించి వివరణ ఇచ్చేసి ఈ టాపిక్ కంక్లూజన్ ఇచ్చేద్దాం. ఇక మనం రెగ్యులర్గా ఎప్పట్లాగే ఓన్లీ కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. నాకు బేసిక్ ఏంటంటే ప్యూర్లీ ప్రొఫెషనల్గా ఉండడమే చాలా 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 ఇష్టం. పర్సనల్ అన్నీ ఎందుకు షేర్ చేసుకోవడం అనుకుంటా. అయితే 2 డేస్ ఒక రిమోట్ ఏరియాలో రిజిస్ట్రేషన్ పర్పస్ వెళ్ళడం వల్ల అది 2 డేస్ అనేది కాస్త 3 డేస్ అయ్యింది. ఆ తర్వాత లైట్గా ఫీవర్ రావడంతో కొద్దిగా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. దానివల్ల మీకు అందుబాటులో లేకపోయా. అయితే నేను అందుబాటులో ఉన్నా లేకపోయినా మీకు ఎప్పటికప్పుడు ఈ షోకి సంబంధించిన అప్డేట్స్ అన్ని చాలా క్యూరియాసిటీతో చూస్తారు కనుక, ఇంట్రెస్టింగ్ ఉంటాయి కనుక. మన పాయింట్ పెద్ద తెలుసు కదా, పంచులతో ప్రాసలతో గట్టిగానే స్ట్రాంగ్గానే ఎమోషనల్గానే ఉంటాయి. ఆయన రివ్యూస్ కూడా ప్రొఫెషన్ పరంగా నాకంటే సీనియర్, ఒక ప్రముఖ సంస్థలో కీలకమైన స్థానంలో ఉన్నాడు ఆయన. అందువల్ల ఆయన ఎవరు ఏంటనేది నేను రివీల్ చేయలేకపోతాను, ఆయన కూడా చేయరు. పాప అంత బిజీ షెడ్యూల్లో కూడా కేవలం మీకోసం మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బిగ్ బాస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం, వాళ్ళందరూ ఎదురు చూస్తారు సతీష్ ఏమైపోయాడు అని చెప్పేసి. సో నేను అందుబాటులో లేనండి, కొద్దిగా మీరు ఇవ్వండి చెప్పండి అని నేను కొంచెం చెప్పి రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన అంత బిజీ షెడ్యూల్ ఉండే సరే కీ పొజిషన్లో ఉంటారు. ఆయన చాలా పెద్ద పొజిషన్లో జాబ్, అది పెద్ద ప్రముఖ సంస్థలో, అయినా సరే వచ్చి టైం అడ్జస్ట్ చేసుకుని చెప్పారు ఆయన. అయితే షో గురించి కూడా పూర్తి అవగాహన ఉంది, లోతైన విశ్లేషణలో ఉంటే బాగా నాలెడ్జ్ కూడా ఉంది. నాట్ ఓన్లీ బిగ్ బాస్, అన్నింటి గురించి, ప్రపంచంలో ఏ టాపిక్ గురించి అని అనర్గళంగా మాట్లాడగలరు ఆయన. అయితే చెప్పాలా వద్దని కొద్దిగా మేమన్స్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే అంత బిజీ షెడ్యూల్లో తప్పనిసరి పరిస్థితుల్లో నా మాట కాదనిలేక ఆయనకు కూడా షో అంటే ఇంట్రెస్ట్ కనుక చెప్పారు. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎవరు ఏంటనేది ఒకలా రివీల్ చేసే సందర్భం వస్తే చెబుతా. నేను ఎప్పుడైనా అందుబాటులో ఫ్యూచర్లో లేకపోతే ఖచ్చితంగా ఆయన వచ్చేది చెబుతారు. ఎవరో ఏదో వచ్చారో చెప్పేశారంటే కాకుండా సబ్జెక్ట్ ఉన్న ఆయన, కంటెంట్ టన్నుల కొద్దీ ఉన్న ఆయన సరేనా. ఆయనది మీకు అప్డేట్స్ ఇవ్వాలి కదా, మెయిన్ ఏం జరగబోతుంది, వాటి నెక్స్ట్ ఫస్ట్ మన ఛానల్లోనే వస్తాయి కదా. అది మరి మిస్ అయిపోతే మీరు కొద్దిగా ఫీల్ అవుతారు కదా, ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నామని. అందుకోసం ఆయన వచ్చారు. సరే, వీడియో చూసే ముందు లైక్ చేసేసేయండి, అట్లాగే కామెంట్ పెట్టండి. ఈ వారం ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు, ఎవరు వెళ్తారనుకుంటున్నారు, అన్నింటికంటే ఓట్ ఎవరికి వేస్తున్నారు. ఈ 6గురిలో నామినేషన్లో 3 అయితే లేరు, రీతు చౌదరి, తనూజ అండ్ సుమన్ కాకుండా మిగిలిన 6గురిలో ఓట్ ఫర్ భరణి, ఓట్ ఫర్ సంజన, ఓట్ ఫర్ దివ్య, అట్లా మీ ఓట్ ఎవరికి అనేది కూడా కామెంట్ అయితే పెట్టండి. ఈ వారం ప్రధానంగా చెప్పే కదా, ఫ్యామిలీ వీక్ అనేది పిండేస్తారు. లాస్ట్ సీజన్లో టేస్టీ తేజ ఆ వారం అంతా పిండి ఆరేసి ఏడిపించి టీఆర్పీలు మోహించారు కదా. ఆ అబ్బాయి కూడా ఆ వీక్ అంతా నామినేషన్లో అయితే ఎక్కడికో పోయింది ఓటింగ్. ఆ తర్వాత మళ్ళీ ధమాలమని పడింది, కానీ ఆ వారం వరకు హైలైట్ అయిపోయి. అట్లా ఈ వారం కూడా ఎప్పుడైనా సరే ఫ్యామిలీ వీక్ చుట్టూ కొంత గేమ్ అయితే ఉంటుంది. ఆ ఎమోషన్ స్పీక్స్లోకి వెళ్తే వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ కావచ్చు, కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్, అట్లాగే ఈ వారం నీకు ఫ్యామిలీ వీక్ కష్టమో ఉండదు, క్యాన్సిల్ అని చెప్పేటప్పుడు ఆ కంటెస్టెంట్ పడే ఆ ప్రెజర్ వాళ్ళు కూడా చాలా కంటెంట్ అయితే జనరేట్ అయ్యింది, వాళ్ళకి బాగా ప్లస్ పాయింట్ అవుద్ది. అట్లా ఇంకోటి చెప్పాక సపోర్టింగ్ అని. సరే, ప్రస్తుతానికి ఓవరాల్గా 6గురిలో కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. నేను వెబ్సైట్స్ యూట్యూబ్స్ అన్నీ చూసి ఒక కామన్ మ్యాన్గా వచ్చిన ఆయన 0 నుంచి మొదలుపెట్టినట్టు హౌస్లో ప్రీ ఎగ్జిస్టింగ్, అసలు ఎవరికీ తెలియని పర్సన్కి ఈరోజు ఎంత ఉందంటే చాలా మిస్టేక్స్ చేసినా దిద్దుకుంటూ వచ్చాడు. ప్రధానంగా తనూజ నామినేషన్లో లేకపోవడం కూడా ఇతనికి, ఎందుకంటే ఆవిడ ఇతనికి సపోర్ట్గా నిలవడం, ఇతడు ఆమెకు సపోర్ట్గా నిలవడం, ఇవంతా ఫస్ట్ నుంచి జరుగుతూ ఉంది కనుక ఆ ఓటింగ్లో లేకపోవడం వల్ల కనీసం తక్కువ ఒక 8% షేర్ అవుద్ది ఇతనికి, మొత్తం ఉన్న పలంగా షేర్ కాకపోయినా. అదైతే ప్లస్ పాయింట్ అవుతూ ఉంది. అట్లాగే ఇంకా రెండో ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇతనికి ఎంతంటే ఒక 28-29% ఉంది కళ్యాణ్కి. రెండో ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇతనికి ఒక 20 నుంచి 21% ఎట్లా జరుగుతుంది. ఇతను ఏంటంటే ముందు నుంచి కూడా బాగా పాపులర్ ఉంది. అట్లాగే సంజనాకు సంబంధించి కూడా, అట్లాగే ఇతనికి ఏంటంటే సంజన కూడా నామినేషన్లో ఉండడం వల్ల, ఇమాన్యుయల్కి సంజన ఇద్దరు ఉండడం వల్ల ఎవరి ఓట్లు వాళ్ళకే పడుతూనే ఒకరికి షేర్ అయ్యే అవకాశం లేదు. ఇద్దరిలో ఒకరే వచ్చి ఉండే, ఒకరు నామినేషన్లో రాకపోయి ఉంటే ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి ప్లస్ పాయింట్ ఉండేది. కానీ ఇప్పుడు ఇద్దరు రావడం వల్ల లేదు. కానీ ఇమాన్యుయల్ కూడా పక్క సేఫ్ ఒక 20 నుంచి 21% ఇట్లా ఓటింగ్ ఉంది.
ఇతడు ఏకంగా 10 వారాలు రాకపోవడం కూడా కొంత మైనస్సే. వచ్చుంటే బాగుండేది. ఇంకా ఓపెన్ అయితే కూడా ఇంకా బాగుంటుంది. ఇంకా రైవలరీ కొనసాగించుతూ ఆ సేఫ్ గేమ్ పక్కన పడేస్తే బాగుంటుంది. అట్లాగే మూడో ప్లేస్లో బర్నీ ఉన్నాడు. ఇతనికి ఒక 12-13% ఓటింగ్ జరుగుతుంది. ఇతనికి ఎందుకంటే సుమన్ శెట్టి నామినేషన్ కాకపోవడం ఇతనికి ప్లస్ పాయింట్. సుమన్ శెట్టి ఒకవేళ నామినేట్ అయ్యి ఉంటుంటే బర్నీ డేంజర్ జోన్లో ఉండేవాడు. అందులో అనుమానంలే, ఖచ్చితంగా ఉండేది. ప్రస్తుతానికి మంచిగానే ఉంది. పైగా ఈ వారం నామినేషన్లు కూడా మంచిగానే కొద్దిగా ఫైర్తో మాట్లాడాడు, ఓపెన్ అయ్యాడు. ఇన్ని రోజులు నామినేషన్లు చూసేది లెక్క ఈసారి కొద్దిగా బెటరే, చాలా ఆ రకం కూడా కలిసి వస్తుంది. ఈ తర్వాత 4వ ప్లేస్లో డీమోన్ పవన్ ఉన్నాడు. ఒక 10-11% అయితే ఎట్లా జరుగుతుంది. రీతు నామినేషన్లుగా చూసారా, కళ్యాణ్కేమో తనూజ, బర్నీకేమో సుమన్ శెట్టి, డీమోన్కేమో రీతు. ఈ ముగ్గురికి ఆ ముగ్గురు తాలూకు బ్యాక్ బోన్స్ లాగా ఓ పిల్లర్స్ మాదిరిగా నిలబడుతున్నారు. వీళ్ళు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా నామినేషన్ చేసుకున్నా ఆ తర్వాత కలిసిపోయారు కనుక ఆమె ఓట్లు అయితే షేర్ అవుతున్నాయి. 5వ ప్లేస్లో సంజన ఉంది, ఒక 7%. ఇన్ని రోజులు మీరు గమనించారా, ఎమాన్యుయల్ రాకపోతే ఇవిడికి 17% ఇట్లా వచ్చింది. ఇప్పటికీ కొన్ని చోట్ల వస్తుంది. మన న్యూస్ బోల్లో కూడా ఒక 16% ఎంత పడుతుంది ఓటింగ్. నేను వీడియో చేసే సమయానికి న్యూస్ బోల్ పోస్ట్లో కూడా ఒక ఒపీనియన్ పోల్ పెట్టి అందులో కూడా మీరు కూడా ఓటు వేయండి. సంజనకు 16% జరిగితే డీమోన్ పవన్కు 17%, అట్లాగే దివ్యకు ఒక 6% జరిగితే మిగతా ముగ్గురికి కలిపి ఒక 64% జరుగుతుంది. అందులో కూడా ఓటు వేయండి, ఆ లింక్ కూడా షేర్ చేయండి. అయితే యావరేజ్గా సరాసరిగా చూసుకునేటప్పుడు మాత్రం 7% ఉంది. ఈ ఫ్యామిలీ వీక్ మాత్రం ఎమోషనల్గా ఫుల్ ప్లస్ అవుద్ది. ఇప్పుడు ఇందాక లైవ్లో నేను చూసేటప్పుడు వీడియో చేసే సమయానికి ముందు తనూజ వాళ్ళ అక్క కూతురు వచ్చేసరికి బాగా ఏడ్చేసి బిగ్ బాస్ అన్నీ మర్చిపోతుంటే ఇప్పుడు ఆవిడకి సేమ్ అదే ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు కదా, ఇంకెంత బాధగా ఉంటుంది అది. అంత చిన్నపిల్లలు వచ్చేటప్పుడు తన పిల్లల కోసం ఎదురు చూస్తుండేటప్పుడు. సో ఇదంతా ప్లస్ పాయింట్ అవుద్ది. పైగా ఇప్పుడు ఏంటి, ఆవిడకి ఫ్యామిలీ టైం అని చెప్పి టాస్క్ ఇచ్చి అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు అడుక్కోవాలమ్మ, మళ్ళీ నాకు 5 నిమిషాలు అవ్వండి, 10 నిమిషాలు అవ్వండి, ప్లీజ్ ప్లీజ్ అంటే ఇదంతా ఆవిడకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ పెయిన్ అంతా కలిపి ఓట్ల పరంగా ఆవిడకి గెయిన్ అవుద్ది. ఆ భరించడం కష్టమే కదా ఎమోషనల్గా. రణరంగంతో ఒక్క అని హైప్ ఇచ్చారు, కొంపదీసి లేపేస్తారు, ఒక భయం అయితే ఉంటుంది. బిగ్ బాస్ అలా చెయ్యడు అనే ఒక మూల నమ్మకం ఉన్నా సరే ఒక పక్క భయం కూడా ఉంటుంది, ఏమో ఏదైనా చేసేస్తాడేమో చెప్పలేం కదా అని. అయితే ఆవిడ అడగడం వల్ల కూడా ఆవిడకి ప్లస్ పాయింట్ అవుతుంది. దీనివల్ల ఆవిడకి కొద్దిగా నష్టం కూడా జరుగుతుంది. ఒక రకంగా నేచురల్ ఫ్లోని దెబ్బతీసేస్తుంది. అందరితో కొంతమంది సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఓపెన్ అవ్వకుండా రైవలరీ కొనసాగించకుండా భజన చేసుకుంటూ చాలామంది ఉంటే ఇప్పుడు ఎవరైతే నాకేంటి 14 మంది ఒకరున్నా, నేను ఒకదాన్ని ఒక పక్క ఉన్నా, నేను భయపడినా ఆడతాను అనుకుంటే ఆవిడకి ఆ నేచురల్ ఫ్లోని దెబ్బ కొట్టేస్తున్నారు. ఇలా మీకోసం సాక్రిఫైస్ చేశారని గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇట్లా. దీంతో ఫైనల్ ఏంటంటే ఈరోజు సుమన్ ఎవరైనా ఎమాన్యుయల్ ఒక 15 మినిట్స్, అట్లాగే కళ్యాణ్ ఒక 5 మినిట్స్, 20 మినిట్స్ ఇట్లా ఓపెన్ మినిట్స్ అయితే ఆవిడ కోసం సాక్రిఫైస్ చేస్తారంట. ఇట్లా దానివల్ల ఫైనల్ ఈవిడికైతే ఈ వారం అంతా పిండేస్తారు. ఫైనల్గా లాస్ట్ డే ఈ ఫ్యామిలీ వీక్లో 3వ రోజుకైతే భర్త పిల్లలు అయితే వస్తారు. అంతవరకు ఒక్కొక్కరు రావడం వెళ్ళడం ఖచ్చితంగా. ఇప్పుడు తనుజకి ఏంటంటే వాళ్ళ అక్క కూతురు. ఇప్పుడు సంజనాకి ఏంటంటే సంజన ఒక్కామే ఇట్లా చిన్నపిల్లలు ఉన్న కంటెస్టెంట్, చాలా కంటెంట్ వస్తుంది. ఆవిడ ఎమోషనల్ పీక్స్కి వెళ్ళిపోతే ఆ ప్రోమోలు కావచ్చు, టీఆర్పీలు కావచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, అందరూ కనెక్ట్ అయిపోతుంది. నేను స్టార్టింగ్లో టేస్టీ తేజ గురించి చెప్పాను చూడండి. అప్పుడు వాళ్ళ అమ్మగారి గురించి ఆయన ఎంత ఏడిచి ఏంది బిగ్ బాస్ అంత ఏడిపిస్తామని ప్రతి ఒక్కరికి అనిపించింది. ఎందుకు మరి అంత పాప ఏడిపించేస్తావు, అల్లాడిపోతున్నాడు పిల్లడు, పాపం వాళ్ళ అమ్మగారిని పంపించవచ్చు కదా, అందుకోసమే వచ్చానంటే ఆ సీజన్ అప్పుడు చూసిన ప్రతి ఒక్కరు 1,00,000 మంది చూస్తే 1,00,000 మందికి ఆల్మోస్ట్ అదే ఒపీనియన్ వచ్చేది. అంతలా బాధపడ్డాడు ఆయన. అట్లాగే ఇప్పుడు సంజన విషయంలో కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు, ఇచ్చేమనే చేస్తారు. ఇది కూడా ఖచ్చితంగా ఆవిడకి ఇప్పుడు ప్లస్ పాయింటే ఈ ఓటింగ్ పరంగా చూసుకుంటే. ఎమోషనల్గా డ్రిల్ అయిపోయారు. ఇక లాస్ట్ 6వ ప్లేస్లో దివ్య ఉంది. ఈవిడికి కేవలం 5% జరుగుతుంది. ఈవిడికి ఎవరి తాలూకు ఓట్లు కూడా షేర్ అయ్యే అవకాశం కూడా కనిపించట్లా, ఎందుకంటే హౌస్మేట్స్తో అట్లాగే ఉంది. మెయిన్ ఏంటంటే ఆవిడ కూడా కొంత యారగెన్సీ ఫస్ట్ నుంచి ఉంది ఆవిడకి, అది మైనస్ అయిపోతుంది. తెలివైన అమ్మాయి అనుకున్నా సరే స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర తీసుకోవాలి, అనవసరమైన దగ్గర అవసరమే లేదు. నేను ఏదో స్టాండ్ తీసుకున్నాను అనుకుంటుందో, నాకు రైట్ ఉందంటే ఓకే. ఇందాక ఒక లైవ్ టాస్క్ జరిగింది, దానికి ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేసే కదా. ఇలాంటి వాటి వల్ల నష్టమే జరుగుద్ది. మొన్న కళ్యాణ్ విషయం సంచాలకుగా ఉండేటప్పుడు ఎట్లాగైతే సుమన్ శెట్టి విషయంలో ఒక రాంగ్ స్టాండ్ తీసుకుంది, అతడే ఫస్ట్ వేసాడు, నువ్వు ఎట్లా టవరు ఫెయిర్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, కన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఉండాలి, నువ్వు ఎట్లా చెబుతావు అని చెప్పేసి ఎలాగైతే రాంగ్ స్టాండ్ తీసుకుందో ఈవేళ కూడా అట్లాగే. అంటే అక్కడ సుమన్ శెట్టి, కళ్యాణ్ అండ్ సంజనాకి సంబంధించిన ఇష్యూ, అక్కడ ఇష్యూ లేదు. వాళ్ళ ముగ్గురు షార్ట్అవుట్ చేసుకుంటారు. సంజనా సంచాలక్ కనుక ఆ కళ్యాణ్ ఏమో అతనికి 20 ఇవ్వాలనుకుంటున్నాడు, 2 నిమిషాలు అతను ఫస్ట్ తీసినా సరే సుమన్ శెట్టి కష్టపడ్డాడు, ఏడుస్తున్నాడు, ఎమోషన్ అయితే లాస్ట్కి వచ్చి 15 నిమిషాలు అతను తీసుకుని ఇద్దామని అతను ఫైనల్గా గోడ మీద పెట్టేస్తే నువ్వు తీసుకుని అంటే అతను పెట్టడం, అతను తీసుకుని అంతా జరిగింది. వాళ్ళు మాట్లాడుకోవాలి. అక్కడ ఆన్సర్ ఎవరు చెప్పాలి, సంజనా చెప్పాలి. నువ్వు సంచాలకుగా ఏం చేస్తావు, ఫస్ట్ 20 నిమిషాలు ఎవరు తీసుకుంటే వాళ్ళదే, మళ్ళీ పెడితే మళ్ళీ తీసుకుంటే మార్చుకుంటే ఎట్లా అని ఏమనుకోవాలి. అడిగితే
ఇష్యూ అయితే దివ్యాని అడుగుతారా, సంచాలకురాలు సంజనాన్ని అడుగుతారా? బట్ దివ్య మాత్రం ప్రతి దాంట్లో దూరిపోయి అప్పటికి సంజన చెబుతుంది, అనౌన్స్ లేదు, రూల్ లేదు, బిగ్ బాస్ చెప్పలేదు, అనౌన్స్ చేయలేదు, బట్ రూల్ లేదని ఎట్లా చెబుతావు? నా పర్సనల్గా అయితే ఒక 60 నిమిషాలను ఇస్తా, బట్ నేను బ్యాడ్ అయితే నాకు మళ్ళీ కోటింగ్ అయితే ఆవిడ భయంలో తప్పే ఉంది, అర్థం ఉంది కదా. చిన్న చిన్న వెనక నామినేషన్ చేస్తుంటారు, మరి ఆవిడ సంచాలకురాలుగా నువ్వు ఎందుకమ్మ ఎట్లా చేసావని ఆవిడ కోటింగ్ పడితే, బట్ ఆవిడ చెప్పినా సరే దివ్య మాత్రం అడ్డదిడ్డంగా బాధించి అప్పటికి ఎగ్జాంపుల్ చెప్పింది మొన్న అట్టపెట్టెలతో టవర్ టాస్క్లు కూడా ఇట్లాగే చేస్తారు మీరు, సుమనే ఫస్ట్ పెట్టాడని చెప్పారు. ఎందుకంటే మీకు ఫేవరల్గా ఉంటే ఉండొచ్చు, మీరు ఒకరికి సపోర్ట్ చేస్తే చేయొచ్చు, కానీ ప్రతి దాంట్లో ఎందుకు దూరిపోతున్నాడు? దివ్య చేసేది అదే. తనకి సుమన్ శెట్టి క్లోజ్ అని చెప్పి క్యూట్లు ఉంటే ఉండొచ్చు, నువ్వు సపోర్ట్ చేయొచ్చు, బట్ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే మాదిరి నీకేం అవసరం? దివ్య ఇక్కడ మీకు సంజన గారు ఎవరు బ్యాడ్ చేయట్లా, మీరే కావాలని సీన్ క్రియేట్ చేస్తున్నారు, ఏదో అవసరంతో మీకు ఎగనెస్ట్గా చేస్తున్నట్లు చేస్తున్నారు, ప్రతిదానికి మీకు మీరే బ్యాడ్ అయిపోతున్నారు. అంటే ఆవిడ అవ్వట్లే, ఆవిడ సంచాలకురాలుగా ఆవిడకు ఒక డౌట్ వచ్చింది, చెప్పింది, బాబు కళ్యాణ్ నువ్వు ఫస్ట్ తీసుకున్నది నువ్వే ఉంచుకో, బిగ్ బాస్ పర్మిషన్ తీసుకుని మార్చుకుని నాకే అభ్యంతరం లేదు, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ తప్పులేదు, కళ్యాణ్ అలాగే ఇవ్వాలనుకున్నాడు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్గా ఉన్నాడు, సుమన్ శెట్టి తప్పులేదు, వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటారు. ఈవిడ ఎందుకు దూరిపోయి పెద్ద అరగెన్స్తో మాట్లాడడం? దీనివల్ల నష్టం. మళ్ళీ ఎగ్జాంపుల్స్, భూమి మీ చుట్టూ తిరుగుతున్నట్టుగా మీరు ఎందుకు అలా ఫీల్ అయిపోతారు, అన్నీ మీ చుట్టే తిరుగుతున్నట్టంటే అక్కడ ఫేస్ చేసేది ఆవిడ కదా, ఈవిడ కాదు కదా. ఈవిడికి ఏం తెలుస్తుంది? కాసేవాడికి మోసేవాడికి తెలుసు కావిడ బరువు అన్నట్టుగా ఆవిడ కదా పెయిన్ అనుభవించాల్సి వస్తుంది. పైగా రూల్స్ సంచాలకురాలుగా నడుము చుట్టుకొని తాడు పెట్టుకొని వెళ్ళాలమ్మ, రూల్ చెప్పడం ఎట్లా తప్పు అవుతుంది? మీరు రూల్స్ పదే చెప్పడం వల్ల గేమ్ డిలే అయిపోయిందంట. అంటే రూల్స్ చెప్పకుండా కామ్గా ఇలా దిష్టి బొమ్మలో కూర్చుంటే ఎవరికి నచ్చినట్టుగా ఇలా ఆడుకుంటే తర్వాత నువ్వేం చేస్తున్నావు అమ్మ, ఎవరికి నచ్చినట్టుగా ఇలా ఆడుకుంటే రూల్స్ చెప్పక్కర్లేదు, సంచాలకుని వీళ్ళు వేసుకుంటారు, హోస్ట్ వేసుకుంటారు, బిగ్ బాస్ కలిపి వాయించేస్తారు కోటింగ్ లాస్ట్లో. చెప్పాలి కదా, రూల్ చెప్పడం తప్పట్లేదు, అది కూడా డిలే అయిపోయిందంట ఈవిడ వాళ్ళ సంచాలకురాలుగా రూల్స్ చెప్పకూడదా? సో ఇప్పుడు నాకు రైట్ ఉంది, నేను అడుగుతా, నేను మాట్లాడతా, ఒక రైట్ స్టాండ్ తీసుకుంటే పర్వాలే, తీసుకునేది రాంగ్ స్టాండ్, అసలు అనవసరమైన విషయాల్లో కూడా ఎక్కువగా మాట్లాడేసి దూరేసి ఇన్వాల్వ్ అయిపోయి ఆ చెప్పే విధానం కూడా చాలా హార్ష్గా చెప్పడం వల్ల, రఫ్గా చెప్పడం వల్ల ఇవిడికి మైనస్. ఖచ్చితంగా దివ్య ఈ వారం వికెట్ డౌనే, నో డౌట్. ప్రస్తుతానికైతే ఖచ్చితంగా చెప్తాను కదా, సంచాలకులు ఎవరైనా ఆ రోజు కళ్యాణ్ కావచ్చు, ఈరోజు సంజన కావచ్చు, ఎవరైనా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే ఈవిడ అనవసరంగా దూరిపోయి సీన్ క్రియేట్ చేస్తుంది, పైగా వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు కళ్యాణ్ విషయంలో కావచ్చు, ఈరోజు సంజన విషయంలో. ఎనివే ప్రస్తుతానికి సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. సింగిల్ ఎలిమినేషన్లో దివ్య 99.999% ఆవిడే డేంజర్లో ఉంది. ఈవిడితో కొద్దిగా 1-2% అటు ఇటుగా సంజన ఉన్నా సరే ఫ్యామిలీ వీక్ ఆవిడకి ఖచ్చితంగా గట్టెక్కించేస్తుంది. మరి మీ ఓట్ ఎవరికై కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.